మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం, ఎన్నో మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయి ఈ మంత్లో. సో వృషభ రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఇలా టైం ఎలా నడుస్తుంది, ఆ టైం చెప్పేదే కదా జ్యోతిష శాస్త్రం అంటే. ఒకటి, వృషభ రాశి వాళ్ళకి చాలా లక్ అండి. మనం ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకోవాలి పెట్టారు వీళ్ళు మీరు ఆల్రెడీ. తర్వాత అయితే ఈ మాట ప్రతిసారి చెప్తూ ఉంటే వాళ్ళు లేదండి మాకు బాగలేదని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉంటారు. అది ఇండివిజువల్ జాతకం చూస్తే సరిపోతుందండి. బట్ ఓవరాల్ ఇప్పటికీ కూడా ఇది రాకింగ్. ఎందుకంటే ఆగస్టు మంత్లో వీళ్ళకి 4 ప్లానెట్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వేద విపరీత వేద కాన్సెప్ట్ వల్ల ఈ వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు కాస్త వీళ్ళకి అనుకూలంగా మారిపోయింది. ఇది చాలా వెరీ రేరుగా ఉండే ప్రక్రియ అండి. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చెప్తూ ఉన్నాను. ఈ రాశుల్లో ఇలా అన్ని గ్రహాలు నెగిటివ్గా ఉండి కూడాను మళ్ళీ పాజిటివ్గా టర్న్ అయ్యే సిచ్యువేషన్ వెరీ రేరుగా వస్తుంది. సో మనం కనుక చూసుకుంటే డీటెయిల్స్, వృషభ రాశి వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి ఇందులో వస్తుంది. పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనే లెటర్స్ అంతా కూడా మనకి ఈ వృషభ రాశిలోనే వస్తారు. ఇందులో మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి వచ్చేటప్పటికి సూర్యుడు 17వ తారీఖు, ఆగస్టు 17వ తారీఖు మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి 22వ తారీఖు, జూలై 22 అంటే ఒక 1 week ముందుగానే మారుతూ ఉన్నారు. 26 వచ్చేటప్పటికి శుక్రుడు మారుతూ ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలోకి కుజుడు వచ్చేటప్పటికి మనకి కన్య రాశిలోకి మారుతూ ఉన్నారండి 28వ తారీఖు. అంటే ఈ 4 గ్రహాలు మనకి ఆగస్టు మంత్ ముందే కొంచెం ఒక 3, ఆగస్టు మంత్లో 1 మారటంతో మొత్తం టోటల్ 4 గ్రహాలు మారి, ఈ 4 గ్రహాల్లో 3 గ్రహాలు వీళ్ళకి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఏమాత్రం మంచి రిజల్ట్ ఇవ్వరు. కానీ వీళ్ళ అదృష్టం బాగుండి అవి కాస్త పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాయి. ఎందుకంటే వేద విపరీత వేద ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్లో కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మానహాని, అర్ధనాశనం, రాతి భయం, వ్యక్త సిద్ధి అని చెప్తారు. అంటే ధన ప్రవాహం వస్తుంది, వీళ్ళకి అవమానాలు జరగాలి యాక్చువల్గా అయితే, కానీ అవి జరగవు. అర్ధనాశనం అంటే ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ అది కూడా జరగదు. విపరీతమైన భయం కలిగే సిచ్యువేషన్స్ అయితే ఉండాలి, కానీ అవి కూడా వీళ్ళకి జరగవు. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ మంత్ ఒక బెస్ట్ మంత్. ఒక అంతకుముందు లాస్ట్ 2 months కొంచెం ఇబ్బంది పడినా ఈ మంత్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేసి చక్కగా హ్యాపీగా ఉండే ఒక మంత్ అని మనం చెప్పుకోవాలి. ఇందులో డీటెయిల్స్ కనుక చూస్తే 4th హౌస్లో సూర్యుడు ఉన్నాడు. 4th హౌస్లో సూర్యుడు ఉండి 10th హౌస్ నుంచి చూడటం వల్ల 10th హౌస్లో ప్రొఫెషన్కి సంబంధించి కానీ, తర్వాత అచీవ్మెంట్స్ కానివ్వండి, సక్సెస్ ఇవన్నీ చక్కగా ఉంటుంది. ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా బిందాస్ బాగుంటారు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం గృహఛిద్రం, మనకేం చెప్తారు, అంతఃక్లేశ గృహఛిద్రం, సౌఖ్యహాని మభోజనం, ప్రయాణ విఘ్నస్తే మాప్నోతి చతుర్దశే రవి సంయుతే అని మనకి మహర్షులు చెప్తారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే అంతఃక్లేశం లోన ఎక్కడో ఏదో కొంచెం మదనపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలు, గొడవలు, సుఖం, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో సుఖం లేకుండా కొంచెం అటు ఇటు కలతగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు ఉంటాయి అని మనకి జనరల్గా చెప్తారు. అయితే వీటి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నాం నెగిటివ్ ప్రతికూల పరిస్థితులు, వీళ్ళ మీద కొంచెం తక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి సూర్యుడిలకి తటస్థంగా ఉండి మంచి చేస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. మనకి కుజుడు వచ్చేటప్పటికి 5వ ఇంట్లో ఉన్నారండి. ఇది అంత మంచి పొజిషన్ కాదు, కానీ విపరీత వేద ఉండటం వల్ల కుజుడు కూడా వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. జనరల్గా అయితే కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తూ ఉంటారు. దేహ జాడ్యం అని చెప్తుంటారు. అంటే హెల్త్ కొంచెం బాడీ టైర్డ్గా ఉండటం, టయానికి భోజనం చేయకపోవటం, తర్వాత ఏదైనా పని చేస్తే అందులో కరెక్ట్గా రిజల్ట్ రాకపోవటం లాంటివి జరగాలి, కానీ అవి జరగకుండా ఒక నార్మల్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం ఖర్చులు అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. శుక్రుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉండి అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారు. వీళ్ళకి గేమ్ చేంజర్ శుక్రుడే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అధిష్టాన దేవుడు, అధిష్టాన గ్రహం కూడాను శుక్రుడే. కాబట్టి ఈ శుక్రుడు వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచి చేస్తున్నారని చెప్పుకోవాలి. మనకేం చెప్తారంటే మహర్షులు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, 2వ స్థానకే శుక్ర భృగునందనే అని చెప్తారు. దీని ప్రకారం కుటుంబంలో అంత సౌఖ్యంగా ఉంటుంది. లేడీస్తో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. అదే లేడీస్ అనుకోండి, జెంట్స్తో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేయించుకుంటారు. అది ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళతో కానివ్వండి. తర్వాత యశత్కరం, మంచి కీర్తి ప్రతిష్టలతో ఉంటారు. దేహ సౌఖ్యం,
శారీరకంగా చాలా చక్కగా అందంగా మంచి మంచి బట్టలు వేసుకొని వస్త్రలాభం జ్యువెలరీ అవన్నీ కొనుక్కొని లేదంటే వాటి ద్వారా మంచిగా డెకరేట్ చేసుకొని చాలా చక్కగా గంభీరంగా డిగ్నిటీగా ఉండి మంచి ఫుడ్ తింటూ ఆహ్లాదకరంగా ఉంటారు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి చాలా బాగుంది, గ్రహాలు అనుకూలంగానే మనం చెప్పుకోవచ్చండి. గురుగారు, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం మనకి కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు 3 ఉంటాయండి. ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుందండి. ఒకే ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బంధనము. ఏదో ఒక విషయంలో వీళ్ళు కొంచెం ఏమంటారంటే స్టాగ్నేటెడ్గా ఉంటారు, కన్ఫ్యూజింగ్గా ఉండి ఎటు వెళ్తే బాగుంటుంది, అసలు ముందుకు వెళ్దాం వెనక్కి వెళ్దాం అని ఒక ఆలోచనతో ఆగిపోయి ఒక నిర్ణయాలు తీసుకోలేరంటారా? అవునండి, ఒక సందిగ్ధత అంటారు కదా, ఆ స్థితిలో ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉంటారు. దీనికి వీళ్ళు జ్యోతిష్కులను కలవటం కానివ్వండి, లేదంటే ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే మెంటార్స్లో అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకుని వెళ్తే ఒక క్లారిటీ వస్తుంది, ముందుకు వెళ్ళిపోవచ్చు. రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడా చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నము, ధనలాభము, జయము ధనము చూపిస్తుంది. ఎక్కడా నెగిటివే లేదు. కొంచెం పడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకునే విధంగా వేరే వాళ్ళని కలిస్తే వాళ్ళ ద్వారా అడ్వైజెస్ తీసుకొని వెళ్తే ముందుకు వెళ్తుంది. అగైన్ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మృష్టాన్నం అంటే భోజనం, ఫంక్షన్స్ అన్ని చక్కగా అటెండ్ అవ్వటం, విందులు వినోదాలతో తిరగటం, ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే 17th ముందు వీళ్ళకి ఎవరితో ఒకరితో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనం ఓవరాల్గా నక్షత్ర ప్రకారంగానే ఉండి గ్రహాల ప్రకారంగా మామూలుగా మనకి పంచాంగంలో ఉగాది రాశి ఫలాల ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ మంత్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కృతికా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు, అంటే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి గమనించుకుంటే మిగతా అంతా చక్కగా హ్యాపీగా ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇక విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు ఆచరించడం ద్వారా ఇంకా బెటర్గా ఉంటుందంటారు వీళ్ళకి? సో శ్రావణ మాసం మనం ఇందాక చెప్పుకునే విధంగా చక్కగా పండుగలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటే చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అయితే వీళ్ళకి అంతా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఇంకా ఎవరైనా కనుక విశేషంగా ఏదైనా ప్రాబ్లం, నాకు ఇందాక కొంతమంది ఫోన్లు వచ్చేసరికి మీరు బాగుంది అంటున్నారండి, మనీ గురించి ఎక్కువగా చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ చేశానండి. అది జనరల్గా హోమాలని నేను 1-to-1 వాళ్ళ ఇళ్ళలో చేస్తాను, పబ్లిక్ ఎప్పుడు ఓపెన్గా సామూహికంగా చేయలేదు. ఈసారి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ లేదు, అది 21st, 22nd 2 రోజులు ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి మనకు కుబేర పాశుపత అభిషేకం అని చెప్పేసి వచ్చిన ధనం మన దగ్గర నిలబడడానికి ఒక రోజు. రెండో రోజు ఏమవుతుందంటే అమ్మవారి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది, శీఘ్ర ధన ప్రాప్తికి, నష్టద్రవ్య ప్రాప్తికి. ఎవరికైనా కనుక ధనం కోల్పోయినా మళ్ళా ధనం తిరిగి రావడానికి, లేదంటే ధన ప్రవాహం లేకపోయినా కానీ ధన ప్రవాహం మనకు ఆ సంపద సృష్టించడానికి అలా మనకి శ్రీ సూక్తం అని ఉంటుంది. ఆ శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క బీజ మంత్రాల సంపుటీకరణ చేసి ఒక విశేష హోమాలు చేయాలని చెప్పేసి తలపెట్టాం. ఇది సామూహికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక డీటెయిల్స్ మనకు కనెక్ట్ అయితే ఆ డీటెయిల్స్ ఇస్తాము. ఎక్కువగా నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎక్కువగా ఉంటే ఆ పూజ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 50-60 మెంబర్స్ కనుక చక్కగా సక్సెస్ఫుల్గా జాయిన్ అయితే. సో లేదు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదంటే దాన్ని ఇంకా అంతటితో మనం వదిలేస్తాం. సో ఓవరాల్గా ఈ ఆగస్టు మాసం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.